ఇదేంటండి చికెన్ దమ్ బిర్యానీ అనుకుంటున్నారా? అసలు కానే కాదు. పనసకాయ దమ్ బిర్యానీ. టేస్ట్ మాత్రం సూపర్ ఉండిద్ది. ముక్క చూస్తే అర్థమవుతుంది కదా! సేమ్ చికెన్ లాగే కనిపిస్తుంది. అసలు ఇప్పుడు సీజన్ కదా! ఇలా దొరికితే గనక వండేసుకోండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోద్ది. ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసానో చూసేద్దాం. పనసకాయకి తొక్క తీసేసుకోండి. ఆయిల్ అయినా చేతికి అప్లై చేసుకోండి. నైఫ్‌కి కూడా. అలాగే టిష్యూతో తుడిచేయండి. జిగురేమైనా ఉంటే ఇలా ముక్కలు కట్ చేసి కొంచెం వాటర్‌లో సాల్టును కొంచెం పసుపు వేసి వాష్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్‌లో కొంచెం అంటే సాల్ట్, పసుపు వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. అంటే మనకి ఉడికింది లేదు అని తెలిసిపోద్ది. అంటే ఫోర్క్ తోటి కొంచెం చెక్ చేసుకోండి. బాగా అంటే ఉడికిపోద్ది. దీనిపైన ఏదైనా మూత పెట్టుకోండి. ఆవిరి బయటికెళ్ళకుండా త్వరగా ఉడికిపోద్ది. చూసారా మొక్క చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా! సేమ్ చికెన్ లాగే కనిపిస్తుంది కదా! ఎంత బావుందంటే టేస్టు సూపర్ ఉంది. ఇలాగ బాయిల్ అయిపోయిన తర్వాత కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. మనం ముక్కలన్నిటిని కూడా బాయిల్ చేసుకున్నవన్నీ ఇలాగే వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైనా కర్రీ వండుకుంటాం కదా! సేమ్ కర్రీకి కూడా ఇదే ప్రాసెస్ ఇక్కడి వరకు కూడా. ఇలాగా ఫ్రై చేసేసుకొని మంచిగా అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఏమైనా సరిపోకపోతే బావుండిద్ది. ముక్కలకి మంచిగా పట్టుద్ది సాల్ట్. టేస్ట్ సూపర్ ఉండిద్ది. ఇలాగా మొత్తం ఫ్రై చేసేసిన తర్వాత కొంచెం పెరుగు వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంటే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు చూసి వేసుకోండి. అలాగే జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, సాల్ట్ అలాగే కారం అన్నీ వేసేసుకోండి. మీ అంటే తీసుకున్న క్వాంటిటీ బట్టి మీరు చూసుకొని వేసుకోండి. నేను అన్నీ హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున వేసుకున్నాను. అలాగే సాల్ట్ కూడా కొంచెం నిమ్మరసం అంటే కారమే కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను అంతే. ఇలాగ మొత్తం ఫ్రై అంటే మొత్తం ఇలా కలిపేసుకోవాలి. దాంట్లోనే పుదీనా, కొత్తిమీర, కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. వేసేసి మంచిగా మ్యారినేట్ చేసేసుకోవాలి. మనం చికెన్‌కి ఎలా మ్యారినేట్ చేస్తామో సేమ్ టు సేమ్ దీనికి కూడా సేమ్ మ్యారినేట్ చేసిన తర్వాత ఇప్పుడొచ్చేమో అంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా! అవి కూడా కొద్దిగా అయితే వేసేసుకున్నాను. ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు. సిమ్‌లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. మాడకుండా ఉంటాయి. అంటే ఇలాగే రావాలి. మరీ ఎక్కువగా మాడినా టేస్ట్ పాడైపోద్ది. ఇలా కొద్దిగా ఆయిల్ కూడా వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మనం కొంతసేపు వదిలేయాలి. అంటే ఆ ముక్కలకి మసాలా మొత్తం పట్టాలి కాబట్టి ఒక అరగంట అలా ఉంచేయండి. బియ్యం నానేంత వరకు ఇలాగా వదిలేసారంటే సరిపోద్ది. మనమైతే రైస్ కూడా ఇలాగా నానబెట్టేసుకోవాలి. నేనైతే 1 ½ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను. ఇలాగ వాటర్ అయితే వేసేసుకోవాలి. అరగంట అయితే ఉంచితే సరిపోద్ది. ఈలోగా ఆ ముక్కలు కూడా మ్యారినేట్ అవుతాయి. ఇలాగా మొత్తం అంటే నానబెట్టిన తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసిన మొత్తాన్ని కూడా. కొద్దిగా ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు తెలుసు కదా! బిర్యానీ మసాలా దినుసులు అన్నీ కూడా వేసేసుకోవాలి. అందులోనే ఆనియన్స్, మిర్చి, టమాటో కూడా చిన్న ముక్కలు కట్ చేసుకోండి టమాటోలు. ఆనియన్స్ అయితే పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలాగ మొత్తం ఫ్రై చేసేసుకోండి. ఇక్కడ చూడండి మీకు తెలిసిపోద్ది. దాంట్లోనే బిర్యానీ ఆకు ఉంటుంది కదా! అవైతే 2 అయితే వేసుకున్నాను. వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. దాంట్లోనే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను నేను. ఇలాగ వేసేసి మంచిగా ఫ్రై చేసి మనం మ్యారినేట్ చేసిన మొత్తాన్ని కూడా ఇందులో అయితే వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేసేసిన తర్వాత మనం ఇది ఫ్రై అవుతున్నప్పుడే మనం రైస్ పెట్టేసుకోండి సైడ్‌కి. అప్పుడైతే మీకు టైం సేవ్ అవుతది. అప్పుడైతే మనకు త్వరగా బిర్యానీ కూడా అయిపోద్ది. పిల్లలు ఎంతో వెయిట్ చేస్తారు కదా! బిర్యానీ కోసం. బిర్యానీ అంటే చాలు పిల్లలకి చాలా నచ్చుతది. ఇలాగా మనం దీనిపైన కూడా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత సైడ్‌కి పెట్టేసుకున్నాను నేను. తర్వాత అయితే రైస్ అయితే కుక్ చేసుకున్నాను. ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నేను ఒకదాని తర్వాత ఒకటి చేసుకున్నాను. ఇలాగా వాటర్ అయితే వేసేసుకొని అందులో బిర్యానీ దినుసులు, సాజీరా అలాగే బిర్యానీ ఆకు వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నా. సాల్ట్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బావుండిద్ది. ఉప్పు నీరు ఉంటాయి కదా! సముద్రం నీళ్ళు అలా ఉండాలి వాటర్ అయితే. అంత ఎక్కువ ఉప్పు అయితే వేసుకోవాలి. ఇలాగ చేత్తో నొక్కి చూడండి. మీకు అంటే రైస్ కుక్ అయింది లేదో తెలిసిపోద్ది. 80% కుక్ అయితే సరిపోద్ది. ఇలాగా మనం ఫ్రై చేసుకున్న అంటే దీని మీద అయితే వేసేసుకోవాలి పనసకాయ మీద. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత దీనిపైనొచ్చేమో కేసరి ఫుడ్ కలర్ ఉంటది కదా! అదైతే వేసుకున్నాను. కేవరా వాటర్, రోజ్ వాటర్ కూడా వేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం అయితే నెయ్యి వేసుకున్నాను. ఉంటే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. నేనైతే 1.5 గరిటెడైతే మనం బాయిల్ చేసుకున్నాం కదా రైస్‌ని అందులో వచ్చిన వాటర్‌ని అయితే వేసుకున్నాను. వేసేసుకొని మనం దమ్ చేసేసుకోవడమే. ఆవిరి బయటికి పోకుండా ఇలా మూత పెట్టి ఏదైనా బరువు పెట్టుకోండి. అంతే చక్కగా దమ్ అయిపోద్ది. 25 మినిట్స్‌లో దమ్ అయిపోద్ది. ఫస్ట్ అయితే కొంచెం ఆన్‌లో పెట్టుకోండి. ఎందుకంటే మన కుక్కర్ అయితే కొంచెం వేడెక్కాలి కాబట్టి. అది వేడెక్కిపోయిన తర్వాత సిమ్‌లో పెట్టేసుకోండి. దమ్ చేసుకున్నారంటే సూపర్ ఉండిద్ది. బిర్యానీ అయితే చాలా బావుండిద్ది టేస్టు.
మీరెప్పుడైనా చేయకపోతే ఒకసారి చేసుకోండి. మా పాప అయితే అసలు ఈ బిర్యానీ చూసి మమ్మీ చికెన్ బిర్యానీయా అని అడుగుతుంది. తిన్న తర్వాత అప్పుడు అర్థమైంది దానికి చికెన్ బిర్యానీ కాదని. కానీ టేస్ట్ మాత్రం దానికంటే కూడా ఇది సూపర్ ఉండుద్ది. ఎప్పుడైనా మీరు నాన్ వెజ్ తినలేనప్పుడు ఇలాగా వెజ్ ఇలాగ చేసుకోండి. సూపర్ ఉండుద్ది. సేమ్ చికెన్ స్టైల్‌లోనే ఇలాగా పనసకాయ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పనసకాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా! అందుకని ఈ బిర్యానీ అయితే చేశాను. మనం జీడిపప్పులు కూడా అంటే ఫ్రై చేసుకొని దీనిపైన వేసుకోవచ్చు డెకరేషన్‌కి. చాలా బావుంటాయి. మధ్య మధ్యలో జీడిపప్పులు కూడా తగులుతూ ఉంటే చాలా మందికి ఇష్టం గదా! చూసారా ముక్క సేమ్ చికెన్‌లాగే అనిపిస్తుంది కదా! నేనైతే రాయితా కూడా చేసుకున్నాను. అంటే ఆనియన్స్ మాత్రమే వేశాను పెరుగులోని. కొంచెం వాటర్ వేసేసి అంతే ఇలా వేసుకొని తినేయడమే టేస్ట్ సూపర్ ఉండుద్ది. మీకు కూడా నచ్చిందా? నచ్చితే లైక్ ఇచ్చేయండి. ఓకే అండి. బాయ్.